సో హలో గైస్, మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో మనం లాస్ట్ వీడియోలో మనం హూ ఈస్ లుక్అప్ వరకు నేర్చుకున్నాము. సో ఫైన్ డొమైన్, ఓనర్ రిజిస్టర్ ఇవన్నీ చూసాం కదా. సో మనకి సో ఆ రోజు మనము హూ ఈస్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసాం కదా. సో ఇప్పుడు మనం క్యాలీ లినక్స్లో ఎక్కడ చేయాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఐ మీన్ హూయిస్ అనేది మన క్యాలీ లినక్స్లో హ్యాకర్ ఎలా అయితే యూజ్ చేస్తాడు, ప్రతిదానికి మనం ఇంటర్నెట్కి వెళ్ళి లైక్ వెబ్సైట్ వరలోకి వెళ్ళి హూయిస్ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఇది లాంగ్ ప్రాసెస్ అవుతుంది కదా. సో హ్యాకర్ ఏం చేస్తాడంటే, సపోజ్ వెయిట్ గైస్, కొంచెం లోడ్ అవుతుంది, నా ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది. సో ఒకవేళ మీరు కనుక లాస్ట్ పార్ట్ 1 అయితే ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇందులో మొత్తం మనం అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసాం మ్యాక్సిమం పార్ట్ 1లో. సో చూడొచ్చు మ్యాక్. సో ఇక్కడ వచ్చేసి హూ ఈస్ కామ్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ google.comని మనం ఎలా సెర్చ్ చేసాము. సో డీటెయిల్స్ ఒకసారి చెప్తాను వినండి. సో డొమైన్ నేమ్ వచ్చేసి google.com అండ్ రిజిస్టర్డ్ డొమైన్ నేమ్, అవన్నీ ఐడీస్ అవన్నీ ఉన్నాయి. సో వీటి గురించి మనం లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం అనమాట. సో ఈ ఊయిస్ని జస్ట్ క్యాలీ లినక్స్లో ఊయిస్ అని చెప్పేసి సపోజ్ యా ఊయిస్ అని ఇచ్చేసి google.com దగ్గర google.com కానీ మీరు ఏ వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ అయితే ఊయిస్ పక్కన ఇవ్వాలన్నమాట. సో ఇలా క్యాలీ లినక్స్ నుంచి ఊయిస్ని యూజ్ చేస్తారు. అండ్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్స్ సిస్టమ్ వచ్చేసి సో నథింగ్ గైస్, ఇది చాలా సింపుల్. సో కన్వర్ట్స్ డొమైన్ నేమ్స్ టు ఐపీ అడ్రస్. అంటే ఇప్పుడు మనకి google.com ఉంది కదా, సో దాన్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ మీకు ఒకటైతే చెప్పేస్తాను, ఎన్ఎస్ లుక్అప్ గూగుల్ డాట్ గూగుల్ డాట్ కామ్. సో google.com అని ఇచ్చేసాం చూసారా. సో నేమ్ వచ్చేసి google.com, అడ్రస్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ అయితే అడ్రస్ కింద ఫామ్ అయింది చూడండి ఇక్కడ. సో ఇలా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు లైక్ ఈ ఐపీ అడ్రస్ని తీసుకొని సెర్చ్ చేసినా కూడా మనకి google.com ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అర్థమవుతుంది గైస్. సో ఇలా మనం ఐపీ అడ్రస్ని వెబ్సైట్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్ కింద ఇలా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ అదర్ టూల్ కూడా ఉంది, డిగ్ అని చెప్పేసి. సో ఈ డిగ్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి గైస్, మీరు ఒకసారి ట్రై చేయండి, అంటే ఒకసారి చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పటివరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో జీరో టు హీరో ఎథికల్ హ్యాకింగ్ సిరీస్, ఇది పార్ట్ 1, ఐ మీన్ పాయింట్ నెంబర్ 1 అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ రివర్స్ డిఎన్ఎస్ అంటే నథింగ్ బట్ ద కన్వర్స్ ఐపీ బ్యాక్ టు డొమైన్ నేమ్. అంటే ఇప్పుడు సేమ్ గైస్, ఇదే ఐపీని మళ్ళీ కాపీ చేసుకొని ఎన్ఎస్ లుక్అప్ అని చెప్పేసి google.com దగ్గర మీకు ఐపీ అడ్రస్ని పేస్ట్ చేస్తే మీకు అదే డొమైన్ నేమ్ వస్తుంది. సపోజ్ google.com వస్తుంది. ఒకసారి చెక్ చేయండి మీరు. సో దానికి కూడా టూల్ ఎన్ఎస్ లుక్అప్ ఐపీ ఇవ్వాలి అంతే. సో డిఎన్ఎస్ రివర్స్ డిఎన్ఎస్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ యా, సోషల్ మీడియా ఎన్యూమరేషన్, వాట్ ఈస్ ఇట్? ఎక్స్ట్రాక్టింగ్ వనరబుల్ intelligence from social media platform to build a digital profile of the target. So looks normal but hacker sees gold. సో ఇక్కడ ఏముంది వచ్చేసి, సోషల్ మీడియా అంటే నథింగ్ బట్ ద మనకి ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో అందులో మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇస్తారనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉందనుకోండి, ఇది వచ్చేసి నేమ్.
సో కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లలో ఈ మధ్య చాలామంది డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళ పిక్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇన్స్టాగ్రామ్లో దొరుకుతాయి మనకి. లింక్డ్ఇన్లో వచ్చేసి వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కానీ ఏం చదువుకున్నారు, ఏ కాలేజ్ చేశారు అనేది మనకి లింక్డ్ఇన్లో తెలిసిపోతుంది అనమాట. సో ఒక నార్మల్ పీపుల్కి అదొక నార్మల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటారు, కానీ హ్యాకర్ గోల్డ్ లెక్క చూస్తాడు అనమాట. దాన్ని అంతా సేవ్ చేసుకొని పెట్టుకుంటాడు. సో వాట్ యూ క్యాన్ ఫైండ్. సో ఎంప్లాయీస్ రోల్స్ స్ట్రక్చర్ వచ్చేసి మనం లింక్డ్ఇన్లో తెలుసుకుంటాము. అండ్ బర్త్డేస్, లొకేషన్స్, ఈవెంట్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో తెలుసుకుంటాం. కోడ్ లీక్ అండ్ యూజర్ నేమ్ గిట్ హబ్ లేకపోతే గిట్ ల్యాబ్లో తెలుసుకుంటాము. సో ఈమెయిల్ ఐడీస్, యూజర్ నేమ్, రిజ్యూమ్, ట్విట్టర్ అండ్ రెడిట్లో మనకి ఫామ్స్లలో తెలిసిపోతుంది. సో ఇది సింపుల్ గైస్. మీకు అర్థమయ్యేలాంటి చెప్పాలంటే ఎవరైనా ఒకవేళ నా దగ్గర లింక్డ్ఇన్ అయితే లేదు కాబట్టి చెప్తున్నాను, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ లింక్డ్ఇన్లోకి వెళ్ళిపోయి ఒక కంపెనీ కానీ ఒక పర్సన్ తీసుకోండి, కింద మీకు డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ని ఒకసారి గమనించండి మీరు. సో గమనించినట్లయితే మీకు అక్కడ మెన్షన్ అవుతుంది ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ రోల్ ఏంది, స్ట్రక్చర్ ఏంది, ఏం చదువుకున్నాడు అనేది మీకు లింక్డ్ఇన్లో తెలిసిపోతుంది. అండ్ అదే పర్సన్కి ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. బర్త్డే డీటెయిల్స్ అండ్ లొకేషన్స్, ఈవెంట్స్ ఇవి తెలుస్తాయి. ఏమైనా ఈవెంట్స్కి అటెండ్ అవుతుందా, లేకపోతే ఈవెంట్స్ ఏమైనా కొలాబరేట్ అవుతున్నాడా, ఇలాంటివన్నీ మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోతుంది. అండ్ కోలిక్స్, యూజర్ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్స్ ఇలాంటివన్నీ మన గిట్ హబ్ అండ్ గిట్ ల్యాబ్లో దొరుకుతాయి. సో ఈ గిట్ ల్యాబ్ అండ్ గిట్ హబ్ గురించి నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. అండ్ ఈమెయిల్ ఐడీస్, యూజర్ నేమ్, రియూజ్ ట్విట్టర్ అండ్ రెడిట్. సో ఇది కూడా సింపుల్ గైస్. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. రైట్ గైస్. యా. సో లైవ్ టూల్స్ వచ్చేసి మీకు సోషల్ మీడియా ఎన్యూమరేషన్ అంటే ఇది సింపుల్ గైస్. ఒకవేళ మీకు కనుక అర్థం కాలేదు ఈ వీడియో చూసిన తర్వాత కూడా అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దీని మీద ప్రాక్టికల్గా ఒకసారి వీడియో అయితే చేద్దాం. అండ్ linkedin.com ఎగ్జాంపుల్ కంపెనీ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ ఢిల్లీ. లైక్ ఈ కంపెనీ గురించి మనకి ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో వెబ్సైట్స్లో మనకు దొరుకుతాయి. ఇది వచ్చేసి linkedin.com. అండ్ ఈమెయిల్స్, డొమైన్స్ గురించి తెలుసుకోవాలంటే హంటర్ ఐఓ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనకు అన్నీ దొరుకుతాయి అనమాట, ఈ డొమైన్స్ కానీ ఈమెయిల్స్ గురించి. అండ్ namecheck.comలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు, యూజర్ నేమ్స్. అండ్ గిట్హబ్ సైట్స్, గిట్ ల్యాబ్ సైట్స్, వీటిని నీకు రాబోయే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సింపుల్ గైస్. యా. ఈమెయిల్ హార్వెస్టింగ్. ఈమెయిల్ హార్వెస్టింగ్ అంటే ఏంది? గ్యాదరింగ్ ఈమెయిల్ అడ్రస్ ఫ్రమ్ పబ్లిక్ సోర్సెస్ టు బిల్డ్ ఏ టార్గెట్ లిస్ట్ ఫర్ ఫిషింగ్. మీ అందరికీ నా వీడియోస్ చూసినట్లయితే లాస్ట్ 2 months బ్యాక్ అనుకుంటా నేను Gfisher అని చెప్పేసి ఒక టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫిషింగ్ టూల్. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ ఈమెయిల్ హార్వెస్టింగ్ అనేది అర్థమవుతుంది. సో ఫిషింగ్, స్పామ్ ఆర్ ఫర్ అదర్ రికాన్. సో లైవ్ టూల్ వచ్చేసి ద హార్వెస్టర్ -b example.com -b గూగుల్. అండ్ మీకు ఆప్షన్స్ వచ్చేసి -d అంటే మనకి డొమైన్ నేమ్, -b అంటే డాటా సోర్సా, సారీ గైస్ ఒకవేళ మిస్టేక్ అయినట్టుంది. పైనకి డాటా సోర్స్ వచ్చేసి google.com, బింగ్, యాహూ, బిందు ఇలాంటివి అనమాట. సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూద్దాము. సో మీరు మీ Kali Linux ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు రూట్ యూజర్కి అయితే మారండి, లేకపోతే నార్మల్ యూజర్ నుంచి కూడా చేయొచ్చు. సో -h అని ఇస్తే అండ్ ఇంటర్ క్లిక్ చేసి మీకు ఆప్షన్స్ వస్తాయి లైక్ ఇలా. సో ఇది ఎలా -d ఫర్ డొమైన్
ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎలా యూజ్ చేయాలి ఈ టూల్ని అనేది చెప్పేసి ఇక్కడ షో చేస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఒకసారి మీరే రీడ్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్నాయి కదా, -H ఫర్ హెల్ప్, -D ఫర్ డొమైన్, L ఫర్ లిమిట్, -S ఫర్ స్టార్ట్. సో ఇలా కొన్ని చూడడం అవన్నీ ఉన్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేయండి. సో క్లియర్ కొడుతున్నా. ఇక్కడ ద హార్వెస్టర్ దగ్గర మనం ఏం చేయాలంటే -D ఎగ్జాంపుల్ దగ్గర గూగుల్ ఇందాక సేమ్ ఇచ్చినాం కదా, google.com, మళ్ళీ -D సారీ B ఇవ్వాలి ఇక్కడ, -B అండ్ బింగ్ ఇద్దాం ఈసారి. బింగ్ క్యాప్ ఇవ్వాలి. బింగ్ google.com. సో గైస్ మర్చిపోయాను, ఇక్కడ స్పేస్ ఇచ్చి -L అని ఇవ్వండి. L ఇచ్చి లిమిట్ 500. సో ఇక్కడ మీకు షో చేసింది చూడండి, ద హార్వెస్టర్ -D ఫర్ డొమైన్ నేమ్. సో ఇది మనం ఇచ్చిన డొమైన్ నేమ్. అండ్ -L ఫర్ లిమిట్. సో -B లైక్ సోర్స్, డేటా సోర్స్ అనమాట. సో ఎంటర్ క్లిక్ చేయగానే ఇలా కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇన్వాలిడ్ సోర్సా. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఇంకేమైనా అర్థమైందా? సో నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనము గూగుల్ గురించి సర్చ్ చేసేటప్పుడు గూగుల్ గురించి గూగుల్ని అడగలేం కదా. సో ఇక్కడ యాహూ ఇద్దాం, యాహూ. సో ఇప్పుడు వర్క్ అవుతుందా లేదో చూద్దాం. సో టార్గెట్ వర్క్ అవుతుంది, కొంచెం లోడ్ అవుతుంది కూడా. సో అర్థమైంది గైస్. సో ఇప్పుడు మనం ఇక్కడ డొమైన్ దగ్గర యాహూ కూడా ఇచ్చేసి రెండింటిని యాహూలోనే సెర్చ్ చేయాలంటే కష్టం. బికాస్ గూగుల్ గురించి గూగుల్ని అడిగితే కొంచెం కన్ఫ్యూజన్గా ఇస్తుంది కదా మనకి. సో ఇక్కడ యాహూని అడిగినాము, యాహూలో గూగుల్కున్న అన్నీ ఇచ్చేసింది చూడండి, ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్నీ ఇచ్చింది. సో ఇక్కడ టార్గెట్ గూగుల్, సర్చింగ్ యాహూ. యాహూలో సెర్చ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ సర్చింగ్ యాహూ అని వచ్చింది. అండ్ నో ఐపీస్ ఫౌండ్. సో ఐపీస్ ఏం లేవు యాహూలో లేవు. అండ్ నో ఈమెయిల్ ఫౌండ్ అండ్ పీపుల్ ఫౌండ్ ఏం లేదు. హోస్ట్ వచ్చేసి 73 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే google.com, 360suite.com, about google.com, account google.com, accounts google.com, activity google.com ఇలా ఉన్నాయి కదా. సో అర్థమైందా? ఇది జీమెయిల్స్ కానీ వీటిని ఫిషింగ్కి యూజ్ చేయవచ్చు, ద హార్వెస్టర్ టూల్ని యూజ్ చేసి. అర్థమైందా గైస్? మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. సో సేమ్ ఇచ్చాను. సో ఇక్కడ మనం గూగుల్ ప్లేస్లో ఫ్లిప్కార్ట్ ఇద్దాం. సో గూగుల్ ప్లేస్లో మనం ఫ్లిప్కార్ట్ ఇచ్చాం. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అవ్వండి. సో ఇందులో చూద్దాం, ఒకవేళ మీకు ఇంకా ఏం అర్థం అవ్వడం లేదంటే దీన్ని ఒక్కసారి చూస్తే అర్థం అయిపోతుంది. సో దీన్ని ఈమెయిల్ హార్వెస్టింగ్ అంటారు. సో ఒకవేళ మీకు పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. సో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఫస్ట్ మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూసి రండి. సో పార్ట్ 1 ఉంది దీనికి, పార్ట్ 1 చూసి రండి. సో దాని తర్వాత మీకు ఇది అర్థమయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైంది గైస్? ఇక్కడ ఈమెయిల్ ఫౌండ్ వచ్చేసి ఒక ఈమెయిల్ అయితే ఫౌండ్ చేసింది, media@flipkart.com అని చెప్పేసి. సో అడ్వర్టైజింగ్
హోస్ట్ వచ్చేసి 10 ఉన్నాయి. సో ఈ 10 కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది. అప్లికేట్ మార్కెటింగ్ డేటాబేస్ సంథింగ్ ఉన్నాయి. దీని గురించి ఇంకా క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోస్లో ప్రాక్టికల్ టెస్ట్ చూద్దాం. నెక్స్ట్ సో ఈ మెటా డేటా గురించి అయితే టోటల్ ఒక ప్రాక్టికల్ వీడియోనే చేద్దామని చూస్తున్నాను. సో ఇది రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ ఛానల్ అప్లోడ్ అవ్వచ్చు. ఈవినింగ్ 5 o'clockకి అప్లోడ్ చేస్తాను. సో థియరీ అయితే చూద్దాము ఒకసారి. మెటా డేటా ఎక్స్ట్రాక్షన్. సో వాట్ ఈజ్ మెటా డేటా? సో ఈ మెటా డేటా అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ థియరీ చదువుకుందాం. హిడెన్ డేటా ఇన్సైడ్ ఫైల్స్ లైక్ ఇమేజ్, పీడిఎఫ్స్, డాక్యుమెంటరీస్ includes camera info, GPS, authors, software versions, etc. సో నథింగ్ గైస్, ఏం లేదు. ఈమెయిల్ మెటాడాటా ఎక్స్ట్రాక్షన్ అంటే ఒక ఇమేజ్లో సపోజ్ మీది ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతైతే దాగుంటుందో సో దాన్ని హ్యాకర్స్ ఎలా చూస్తారు, అందులో అసలు నిజంగా అంత ఇన్ఫర్మేషన్ చిప్ అయి ఉంటుందా? సో దాంట్లో మనం ఏమేమి ఫైండ్ చేయొచ్చు అంటే హ్యాకర్స్ ఎలా యూజ్ చేస్తారు? ట్రేస్ లొకేషన్, ఐడెంటిఫై టార్గెట్ ఆర్ క్రియేటర్, సో డిటెక్షన్ కంపెనీస్, స్ట్రక్చర్ అండ్ సాఫ్ట్వేర్ యూజర్. సో ఇది మనకి రేపు కానీ ఎల్లుండి కానీ మనం దీని మీద ప్రాక్టికల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో వై బికాస్ ఈ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో దీనికి అంత ప్రాక్టికల్ వీడియో అయితే చేద్దామని చూస్తున్నాను. ఐ మీన్ ఇదే వచ్చేసి ఒక 10 to 15 minutes అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి మీకు టూల్స్ చూపిస్తాను ఉండండి. ఇక్కడ ఉంది చూడండి. టూల్ వచ్చేసి ఎగ్జిఫ్ టూల్ అనేసి ఒకటి ఉందన్నమాట. లినక్స్ కానీ మ్యాక్ ఓఎస్లో కానీ విండోస్లో కానీ యూజ్ చేయడానికి ఎగ్జిఫ్ టూల్ ఉంది. సో ఈ టూల్ని యూజ్ చేసి మనకి ఒక ఇమేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మన ఇన్ఫర్మేషన్ని హ్యాకర్స్ ఎలా తీస్తారు అని చెప్పేసి ట్రేసింగ్ లొకేషన్స్ కానీ లేకపోతే టైమ్ అండ్ డేట్, ఏ ఊరు, ఇవన్నీ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఇమేజ్లో ఎలా దాక్కొని ఉంటుంది అనేది ఇందులో తెలుస్తుంది. అండ్ సేమ్ టూల్ గురించి ఇంకొకటి కూడా ఉంది. అండ్ పీడిఎఫ్స్, డాక్యుమెంటరీస్ ఆల్సో ఎక్సెట్రా. సో దీనికి ఇంకొకటి ఫోకా అని చెప్పేసి ఒక టూల్ కూడా ఉంది. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ప్రాక్టికల్ వీడియో అనమాట అది. సో అండ్ టూల్స్ ఓవర్వ్యూ వచ్చేసి ద హార్వెస్టర్లో ఎలా తెలుసుకుంటాం చూసినాము. అండ్ మల్టిగో గురించి అయితే ఆల్రెడీ చెప్పేశాను. ఫర్దర్ అంటే ఈ పార్ట్ 1 పార్ట్ 2లో కాకుండా ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. రికాన్ ఎంజీ ఒకసారి మనం ప్రాక్టికల్ చేసి చూద్దాం. ఇప్పుడే ఒక నిమిషం ఎందుకు లేటు. సో వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. సో వీటికి ఎలా పనిచేస్తాయి అనేది మనం కూడా ప్రీవియస్ పార్ట్ 1లో కూడా మాట్లాడుకున్నాం. చూద్దాం. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్ పక్కా. అండ్ షోడాన్ అండ్ సిఎస్ ఫర్ డివైస్ డిస్కవరీ. సో షోడాన్ గురించి చేసుకుందాం. గూగుల్ ఈజ్ ఫర్ వెబ్సైట్స్ అంటే గూగుల్ వెబ్సైట్స్ గురించి ఉంది. అండ్ షోడాన్ ఈజ్ ఫర్ డివైజెస్ ఆన్ ద ఇంటర్నెట్ అంటే నథింగ్ బట్ గూగుల్ ఈజ్ వెబ్సైట్స్ గురించి అండ్ షోడాన్ డివైజెస్ ఆన్ ద ఇంటర్నెట్లో ఉన్న డివైజెస్ గురించి షోడాన్ అయితే ఉంది. దిస్ టూల్ ఎక్స్పోజ్డ్ ద రియల్ ఫేస్ ఆఫ్ ద ఇంటర్నెట్ అంటే ఈ షోడాన్ అయితే టూల్ ఏదైతే ఉందో దాన్ని రియల్ ఫేస్ ఆఫ్ ద ఇంటర్నెట్ గురించి మనకి ఇది షో చేస్తుంది. రౌటర్స్ అండ్ వెబ్ క్యామ్స్, సర్వర్స్, ఇండస్ట్రియల్ మెషిన్స్, లైవ్ అండ్ వనరబుల్. And for point 1 Shodan IO. So use search for lot devices, exposed service, open ports. Real use find unsecured webcams, database, traffic light servers. So try these searches guys. సో సింపుల్ మీకు చూపిస్తాను. నార్మల్ క్రోమ్ చాలా అనుకుంటా దీనికి, కానీ లినక్స్లోనే యూజ్ చేద్దాం. సో వన్స్ మనకి ఓపెన్ అయ్యాక షోడాన్
ఐఓ ఇలా ఇవ్వగానే మనకి కొంచెం లోడ్ అవుతుంది. సో నా ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఒక సెర్చ్ చూసుకోండి, వెబ్ క్యామ్ ఎక్స్పి. సో ఇక్కడ ఏం షో చేస్తుంది ఒకసారి చూడండి గైస్. టోటల్ రిజల్ట్స్ 128 టాప్ కంట్రీస్ నుంచి, అండ్ అవి కూడా కింద మీకు కనిపిస్తున్నాయి. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి 33, అండ్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ చూడండి, వెబ్ క్యామ్ యాక్స్. సో అంటే సో వెబ్ క్యామ్ ఎక్స్పి. సో మిగతావి మీరు ట్రై చేయండి, నేను ఇక్కడ షో చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం వెబ్ క్యామ్ యాక్స్ చూపించాం, 128 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎన్ని వెబ్ క్యామ్స్ అయితే మనకి అన్సెక్యూర్డ్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, ఇదొక వెబ్ క్యామ్ ఉంది అండ్ ఇదొకటి. సో ఇక్కడ చూడండి, డేట్ అండ్ టైంతో కూడా ఇక్కడ మనకి షో చేస్తున్నాయి. సో 13 అంటే మన ఇండియన్ టైంలో 1 కదా, 1:35:07కి, అంటే ఇది ఆఫ్టర్నూన్. సో యూఎస్ఏ వాటిలో కూడా ఆఫ్టర్నూన్ అనుకుంటా. సో చూడొచ్చు ఇన్ని వెబ్ క్యామ్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి అన్సెక్యూర్డ్ ఉన్నాయి ఇవన్నీ. సో 29th ఇవన్నీ లైవ్ ఉన్నాయి గైస్. సో ఎవరిదో సిస్టమ్ది కూడా వెబ్ క్యామ్. సో వాట్ ఇస్ దిస్ గైస్. సో ఇలా మనకి చూడడానికి ఇన్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మీకు సపోజ్ ఇంకొకటి కూడా చెప్తాను, పోర్ట్ 22 ఇంటర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి మొత్తం 4,94,174 పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. సో కొన్ని వచ్చేసి సింగపూర్ నుంచి ఉన్నాయి, అండ్ సింగపూర్ మ్యాక్సిమం చైనా కూడా ఉంది గాయస్. హెచ్టిటిపి పోర్ట్ ఇది. సో ఐపీ అడ్రస్సెస్ కూడా ఉన్నాయి వీటివి. సో జపాన్ వీటిలో నుంచి హెచ్టిటిపి పోర్ట్ 301 మోడ్ కంటెంట్ 120 లొకేషన్. సో ఇక్కడ షో చేస్తుంది చూడండి, లొకేషన్, కంట్రీ టైప్ అండ్ క్యాష్ కంట్రోల్. ప్రగ్మా అంట, నో క్యాష్. సో ఇలా మనం చూడడానికి టూల్ని అయితే యూజ్ చేయొచ్చు. అంటే మనకి కెమెరాస్ కానీ డిఫాల్ట్ పాస్వర్డ్స్ ఉన్న వాటిని కానీ స్కాడా కానీ ఇట్లాంటివన్నీ మనకి యూజ్ అవుతాయి. సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ తీసుకొని చూడండి. అండ్ సేమ్ ఐఓ ఎట్లను మనకి చూడడానికి ఎట్లనో అట్లనే సైన్సెస్ కూడా ఉంది. సో ఇది నేను చేసి చూపించలేను, ఎందుకంటే ఒకటి చేసి చూపించాను కదా, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ యూస్ ఫర్ సెర్చ్ సర్టిఫికేట్స్ అండ్ హోస్ట్ ఐపీసీ ఓపెన్ సర్వీసెస్ గురించి ఇదన్నమాట. సెర్చ్ లైక్ సర్టిఫికేట్స్ అంటే కదా, సర్టిఫికేట్స్ అండ్ ఎగ్జాంపుల్ సెర్చెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సెర్చ్ చూపిస్తాను. సర్వీస్ క్లాస్ నేమ్ డాట్ హెచ్టిటిపి మనకి 443 హెచ్టిటిపి వాళ్ళు సర్టిఫికేట్స్ పాస్వర్డ్స్ సబ్జెక్ట్స్ అండ్ కామన్ నేమ్ example.com. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. అండ్ ఇంపార్టెంట్ నోట్ గైస్, నెవర్ ఎక్స్ప్లాయిట్ ఆర్ యాక్సెస్ దీస్ డివైసెస్ వితౌట్ పర్మిషన్. ఓకే గైస్, ఎవరు కూడా ఎవరిది పర్మిషన్ లేకుండా ఎక్స్ప్లోర్స్ అనేవి చేయొద్దు. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ నెక్స్ట్, so complete to intelligence techniques. Hackers don't just break things. Okay guys, hackers don't just break things, they study, they target, deploy, learn how companies accidentally reveal sensitive information on online. So like job postings కానీ and tech stuff leaks కానీ, కంపెనీస్ ఆఫ్టెన్ మెన్షన్ టూల్స్ ఇన్ జాబ్ డిస్క్రిప్షన్స్. అంటే జాబ్ డిస్క్రిప్షన్స్లో మీకు ఎలా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లీక్ చేస్తుంది.
హ్యాకర్స్ ట్రిక్ ఏందో తెలుసా? రీడ్ జేడి టు నో వాట్ టెక్ దే యూజ్. అర్థమైంది గైస్? ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే లీక్ అవుతుందో సో దాన్ని హ్యాకర్ యూజ్ చేసుకుంటాడు. అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను, వెయిట్ చేయండి. యా గైస్, సపోజ్ హ్యాకర్ నాట్ బ్రేక్ థింగ్స్, దే స్టడీ దేర్ టార్గెట్స్ డిప్లై, లెర్న్ హౌ కంపెనీస్ యాక్సిడెంట్లీ రివీల్ సెన్సిటివ్ ఇన్ఫార్మ్ ఆన్లైన్. లైక్ మీకు తెలిసే ఉంటుంది, ఎయిర్టెల్ది కొంచెం డాటాస్ అండ్ యూజర్ డాటాస్ ఇవన్నీ లీక్ అయ్యాయి ఒక్కోసారి. అండ్ డొమినోస్ కూడా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ లీక్ అయ్యాయి. ఎలా లీక్ అవుతాయి గైస్? సో మీకు ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఎగ్జాంపుల్, జాబ్ పోస్టింగ్స్ కానీ ఇలాంటివన్నీ రిలీజ్ చేస్తారు కదా కంపెనీస్ వాళ్ళు. సో మనకి ఈ టూల్ యూజ్ చేసే ఆయన కావాలి, ఈ టూల్ మీద వర్క్ చేయడానికి కావాలని హ్యాకర్ ఏం ఆలోచిస్తాడు? అచ్చా, ఈ కంపెనీలో ఈ టూల్ వాడుతున్నారు, లేకపోతే ఈ కంపెనీకి ఈ టూల్ వాడేవాడు కావాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈయన గ్యాదర్ చేసుకొని ఈ ట్రిక్స్, సపోజ్ ఒక టూల్ ఉంది, సో ఈ టూల్లో ఈ కంపెనీ రన్ అవుతుంది, సో ఈ టూల్ని హ్యాక్ చేసి కంపెనీస్ హ్యాక్ చేయొచ్చు. సో ఈ టూల్ని స్టడీ చేస్తాడు ఫస్ట్, ఈ టూల్స్లో ఏమేం లూప్ హోల్ ఉంది, ఈ లూప్ హోల్ దేనికి పనిచేస్తుందని చెప్పేసి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటో తెలుసు కదా. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి వెళ్ళండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, వీలుంటే ఒకసారి అక్కడ కూడా కంటెంట్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ.